దక్కడం లేదు అని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సగం వడ్లు దళార్ల పాలైపోయినాయి. ఆ ఉన్న సగం అన్నా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, మేల్కొనండి, మిల్లుల టైఅప్ చేయండి, వెంటనే వడ్లు కొనాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ కూడా వెంటనే షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, అన్ని పంటలకు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి చెప్పాం. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఈ జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ వానాకాలంలో ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల టైఅప్ కూడా కాలేదు. ఇప్పటి వరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే సన్న వడ్లు ఒక్క క్వింటాలు కూడా, ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికి 15 రోజులైంది వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలేదు. ఒక్క రైతుకు ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఏదైతే వడ్లకు బోనస్ అనేది బోగస్ అనేది స్పష్టంగా తేలిపోయింది. మొత్తం జగిత్యాల జిల్లాలో ₹1 ఒక్క రైతుకు కూడా బోనస్ రాలేదు. 1 కిలో కూడా సన్నవడ్లు ఇప్పటిదాకా కొనలేదు. ఆ దొడ్డు వడ్లు కూడా ఎంత కొన్నారు అంటే కేవలం 30,000 మాత్రమే. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు దళార్ల పాలైపోయింది. రైతులు ప్రతి క్వింటాల్ మీద 400 నుంచి 500 రూపాయలు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. నువ్వు 500 బోనస్ ఇస్తా అన్నావు, బోనస్ ఇవ్వలేదు కానీ 500 రూపాయలు తుట్టి చేసిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద 1000 రూపాయల నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు. ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా గంగుల కమలాకర్ గారు జిల్లా మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడు 4 లక్షల పైచిలకు వడ్లు కొన్నాం. ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, సాగు ఎక్కువ జరిగింది, కాలం మంచిగా అయింది. ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం. అంటే 4,50,000 మెట్రిక్ టన్నులు వడ్లు కొనాలి. కానీ కొన్నదెంత? 30,000 మాత్రమే. 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం దళార్ల పాలైపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు? 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 500 రూపాయలు ఇస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తా అని చెప్పి కనీసం మేలు చేయలే కానీ కీడు చేస్తూ ఉంది. ఉన్న రైతు బంధును ఎగ్గొట్టినరు, రుణమాఫీ చేయలేదు, బోనస్ బోగస్ అయింది. కనీసం ఎంఎస్పీ కన్నా వడ్లు కొన్నదా ఈ ప్రభుత్వం అంటే వడ్లు కూడా కొనలేదు. మీరు రైతు బంధు పెట్టుబడి సాయం చేయని వాళ్ళు కనీసం వడ్లన్న కొనాలి కదా జాగ్రత్తగా.